सबका मालिक एक है, सबका मालिक एक है, सबका मालिक एक है. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే అల్లాహే దేవుడు. రాముడే దేవుడని కొలిచింది మీరు, యేసునే దైవమని తలచింది మీరు. అల్లాహ్ని ఎలుగెత్తి పిలిచింది మీరు. ఏ పేరున ఎవరు పిలుచుకున్నా, ఏ తీరుగా ఎవరు పూజించినా, చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే హదేవ దేవుడు, ఒక్కడే హదేవ దేవుడు. గజమునెత్తి గడవగంగ కలగలల హిందూ మతమన్నాము నీవు. ఆకు మధ్యకి తరాన చంద్రవంక కలగలల ఇస్లాము అన్నాము నీవు. శిలువ పైన యేసురత్న గంభీర్లతో ఎదగునడి క్రైస్తవమని అన్నాము నీవు. బౌద్ధమని జైనమని సిక్కు అని మొక్కుకునే పలుగొంతుల పలుగుండెన పలుకేదైనా చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే హదేవ దేవుడు, ఒక్కడే అల్లాహే దేవుడు. భేదమేప్పుడు చూపబోదు గాని అది దేవదేవుని జాలి. పసిడి మేడని పూవె గుడిసెని పేద వెరిగి కురియబోదు అది లోకేశ్వరేశ్వరుని కరుణ. వాయుహాన హృదయ ఆలయాల కొలువుని ఉన్నాడు ఆ స్వయం ప్రభువుడు. కులమ్మని మతమ్మని జాతులనే భ్రాంతి వీడు. ప్రతి అణువున తన రూపమే ప్రతిబింబముగా, ప్రతి జీవిని పరమాత్ముని ప్రతిరూపముగా చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే హదేవ దేవుడు, ఒక్కడే హదేవ దేవుడు, ఒక్కడే అల్లాహే దేవుడు, ఒక్కడే ఈశ్వరుడే దేవుడు. అందరూ ఒకటేనండి. మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి. యేసు అయినా అల్లాహ్ అయినా అయ్యప్ప అయినా ప్రతి ఒక్కరిలో ఆ మన మంచి హృదయం అయితే ఆ దేవుడు కొని ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీకోసం అండి. బుజ్జి గారు గుర్తు చేశారు మాకు మీ బాబీ గారు. మీరు పాత చాలా సంవత్సరాలు అయింది కలిసి. అలాగే మీరు గట్టిగా చప్పట్లు కొడితే మీకోసం ఒక డైలాగ్ చెప్తాను, సినిమా డైలాగ్. గట్టిగా చెప్పండి. ఇది కేవలం సినిమా డైలాగే, ఏ పార్టీని ఉద్దేశించి కాదు. ఎవరు అందరి ప్రతి ఒక్కరు వాయిస్ మనం చెప్పుకుందాం, ఓకేనా? అమ్మ మీరు కూడా ముందుగా బాలయ్య గారు ఒక అద్భుతమైన డైలాగ్. ఎందుకంటే ఈ మధ్య నేను శబరిమల మాలేసి వచ్చిన కాంచి ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేశాను. ఎందుకంటే జ్వరం కూడా వచ్చింది. మీ చప్పట్లతో నాకు శక్తి కావాలి. గట్టిగా చెప్పండి ఎవరీవన్.
బుజ్జిదెల్లే, మా బుజ్జితల్లి కూడా వచ్చింది ఇక్కడికి. బుజ్జిదెల్లే, మిన్ను మిన్ను వచ్చేసింది. మిన్ను బుజ్జితల్లి, అవి ఈ ఊరు బుజ్జితల్లి. బుజ్జిదెల్లే, ఆవిడ కోసం ఒకటి పాడు పాడి వినిపిస్తాం. గట్టిగా చెప్పండి కొంచెం. ఒరే వేరే రాకులండి, నేను దొంగలా రాలా, దొరలో వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా. నేను నిజంగా నీ అమ్మ రాజుని కట్టుకుంటే కనుంటే నీ మూతుని మనిషిని మీసమైతే రారాజు రుచుకుందా. నీ వాళ్ళ చిన్నప్పుడు ఈ కాలు చాలరా నీ కట్టను నమ్మడానికి. మరి వంశం అనుకున్న విలువెంత, నీ పౌరుషం పవర్ ఎంత. నేను గట్టిగా చర్చానంటే ఆ సౌండ్కే గుండెకి చస్తారా మీరు. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సీతారామస్వామి, సుబ్రహ్మణ్య స్వామి 5 మంది కొడుకులు పుట్టినట్టు చచ్చిపోతే ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొదటి వెర్రి పెట్టాడు రా నా తండ్రి లక్ష్మీ నరసింహ స్వామి అని. ఈ కళ్ళలో నువ్వు చూసావా, ఈ శ్వాసలో వేడి చూసావా, లంగా దహనం పక్కబట్టి నారా తీస్తా. నేను లక్షల్లో ఒక్కండి, 1,00,000 మందికి ఒక్కండి. ఒక మగాడు అభిమాని జీవితులు సదురుడైనప్పుడు ఈ చేతిలో ఉండే గీతలు కాదురా కత్తులు అవుతాయి. చూడు మా బాబీ ఇన్వాల్వ్మెంట్ 2వ వైపు చూడాలనుకోకండి, తట్టుకోలేరు, మాడిపోతావు. మీ కోర్టులో ట్రాఫిక్ రూల్స్ 100 రూల్స్ ఉండొచ్చు, మా ఇన్వాల్వ్మెంట్ లో 1 రూల్. మేము పాడాలి, డాన్సులు వేయాలి, మీరు చప్పట్లు కొట్టాలి, కొట్టండి, లేకపోతే దబిడి దిబిడే. అరే బావి మామా ఏక బెగులా, అరే మామ ఏక బెగులా, ఇదిగో బాసు మిల్ల మెరిసే క్లాసు, అందులో 60 ml 2 ఐస్ స్కూప్ వేస్తే తోట వేసుకో, లేదంటే ఒకటి మంచి నీళ్ళు పోసుకొని తాగి. బ్రదర్ గట్టిగా చప్పట్లు కొడితే మీరు ఆ రోజుల్లో నాన్నగారు చాలా అద్భుతాలు. గట్టిగా మీరు కూడా చప్పట్లు కొట్టి, నచ్చిన చప్పట్లు కొట్టడం మళ్ళీ నన్ను కొట్టండి. ఈ మధ్య మూవీలో త్వరలో మీ ముందుకి సినిమాలో కూడా వస్తాను, 2 సాంగ్స్ పాడాను సినిమాలో. రేపు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా పాడబోతున్నాను. మైత్రి బ్యానర్లో కూడా రేపు హైదరాబాద్లో ఇంకో సినిమాకి పాడుతున్నాను. గట్టిగా మా నెల్లూరు ఆశీర్వాదం జయజయపేట మా అన్నగారు, మా గురువు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా త్వరలో వస్తారు, మా నరేంద్రన్ గారు. గట్టిగా చెప్పండి మీకోసం ఒక అద్భుతమైన సాంగ్ పాడిన తర్వాత మా బుజ్జితల్లే. అలాగే ఈ మధ్య కాళహాస్తిలో ఈ అద్భుతమైన సాంగ్ పెడుతున్నారు, ఉదయం 19 కాంచి కన్నప్ప. ఒక అద్భుతమైన గీత, గట్టిగా చెప్పండి. ఆ బుజ్జి తల్లి పెట్టు మిన్ను గారు. ఓకే ఒక్క నిమిషం, మా మిన్ను వస్తున్నారు. ఆవిడ గారు వస్తే బుజ్జి తల్లి, ఈ ఊరు బుజ్జి తల్లి. బాబీ నువ్వు కూడా రా, ఎందుకంటే నేను బుజ్జి నువ్వు ఆ ఎడారిలో ఉండవలసింది ఎక్కడ, ఆ సముద్రంలో కొట్టుకోపోయి మా తల్లిని తీసుకొచ్చి ఇక్కడ మా బుజ్జి తల్లిని చూసారా. ఈవిడ గారు చాలా ఫేమస్ అండి నెల్లూరులోనే. ఇంత మంచి డాన్సర్గా ఎదిగినందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎక్కడ చూసినా మిన్ను మిన్ను అని కలవరు సార్. రెడీనా? బుజ్జి తల్లి నెల్లూరు గడ్డ, అది నెల్లూరు గడ్డ, ఆంధ్ర బిడ్డ. బుజ్జి తల్లి కోసంట మాట్లాడే, కోసంట నవ్వే, వచ్చేస్తున్నాడే బుజ్జి తల్లి. ఆడ చేస్తారా ట్యాంకిల్ నీళ్ళు మీరు. ఊగిసరాడే దీపంలో ఊగిసరాడే నీవు సందకనా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనాలోకం. సుడిగా నీలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం
నింగల్లే జీవమేది నాలోన నువ్వు మాటలాడందే మళ్ళీ ఎలకొస్తానే కళ్ళ ఎల్ల పడతానే లెవ్వలేసుకుంటానే ఇంకా నిన్ను విడిపోనే ఉప్పు నీటి మప్పును కూడా గొప్పగా దాటే గంటోనే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం నా ప్రాణం నా బుజ్జి తల్లి నా కోసం ఓ మాడైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. అలేఖ్య గారు అంటే అలేఖ్య గారు, అలేఖ్య గారు తీసుకో, ఎందుకంటే ఇక్కడ వేస్తాం దృశ్యం. ఎన్ని నాడ మన దూరం ప్రియనైన ఓ విరహం చెడులాగా మారిందే అతిరక నిగారం దేని కానుకియాలే ఎట్ట బుజ్జగించాలే పెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే కాలివార జాడేలేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా ఉనికిపోతున్నారే నాడే చూపెట్టు నీకోసం అయ్యాని నా బుజ్జి తల్లి కోసం మాటైనా మాట్లాడే నా బుజ్జలేక ఈవిడ గారు తిట్టాను నన్ను మధ్యాహ్నం కూడా, ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేశానే అవి చంపేసే. అలేఖ్య గారు ఏదో ఒక నిమిషం ఇట్లా మేడం, లేదు ఒక్క నిమిషం సార్, ఈ గాలి వచ్చిందాక నీకు మీరు చప్పట్లు కొట్టద్దు. మధ్యాహ్నం ఫోన్ చేశానండి, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తాను డాన్స్ కోసం. ఆవిడ మీరు ఎవరండి నన్ను చడామడా తిట్టేసింది. నేనండి అంటే అండి గౌరవించాను. ఇప్పుడు ఆ తిట్టిన దానికి ఇట్లాండి మేడం, ఏమి తప్పు చేశావే ఇంత శిక్ష వేశావే ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే నిన్ను నన్ను దూరం వేరు చేయనన్నాదే. గట్టిగా చెప్పండి మళ్ళీ మీకోసం కొంచెం బాబీ ఇవ్వ.